హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద బిఏ మాస్టరీ అకాడమీ. ఈరోజు మనం బిజినెస్ అనలిస్ట్ కోర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ద టాపిక్ అంటే 10 ఫ్రేమ్వర్క్స్ ఎవ్రీ బిఏ మస్ట్ నో. సో చాలామంది స్టూడెంట్స్ బీఏ అవ్వాలి అనుకుంటారు, బట్ వాళ్ళకి ఒక కామన్ డౌట్ ఉంటుంది. సార్, బీఏగా వర్క్ చేయాలంటే ఎగ్జాక్ట్గా ఏ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి? ఫ్రెండ్స్, బీఏ రోల్ అంటే జస్ట్ ఏ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చేయడం అని అదొక్కటే కాదండి. బీఏ అంటే బిజినెస్ నీడ్స్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని డెవలపర్కి బిల్డ్ చేయగలిగేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ టెస్టర్స్కి వ్యాలిడేట్ చేయగలిగేలాగా క్లారిటీ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి స్టాక్ హోల్డర్స్ అప్రూవల్ ఇవ్వగలిగేలాగా మన యొక్క అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటేషన్ స్ట్రక్చర్ చేయగలగాలి. అందుకే ఫ్రేమ్వర్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటే మీ థింకింగ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది, మీ డాక్యుమెంటేషన్ క్లారిటీగా ఉంటుంది అండ్ మీటింగ్లో మీరు కాన్ఫిడెన్స్గా ఉంటారు అండ్ ఇంటర్వ్యూలో కూడా మీరు రియల్ టైం బిఏ లాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి బిజినెస్ ప్రాసెస్ మోడలింగ్. సింపుల్గా చెప్పాలంటే బీపీఎంఎన్ అంటారు. సో ఇక్కడ ఏ రియల్ టైం ప్రాజెక్ట్లో స్టాక్ హోల్డర్ మనకి ప్రాసెస్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే ప్రొడక్ట్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి మాటల్లో చెప్పేస్తారు. సో అంటే జస్ట్ లైక్ ఈ విధంగా ఉంటాయి. కస్టమర్ ఇక్కడ అప్లై చేస్తాడు, టీమ్ ఇక్కడ వెరిఫై చేస్తుంది, ఇక్కడ మనకు అప్రూవల్ వస్తుంది, పేమెంట్స్ ఇక్కడ రిలీజ్ అవుతుంది అని చెప్పేస్తారు. బట్ యాజ్ ఎ బిఏగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ వర్డ్స్ని ఒక ప్రాపర్ ప్రాసెస్ ఫ్లోగా కన్వర్ట్ చేయాలి. సో ఆ యొక్క ప్రాసెస్ మోడలింగ్ అంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ నాలెడ్జ్. మన ట్రైనింగ్లో ఎవ్రీ స్టూడెంట్కి ట్రైన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే బాక్సెస్, యారోస్, డిసిషన్ పాయింట్స్, అప్రూవల్స్, ఎక్సెప్షన్స్ ఇవన్నీ యూస్ చేసి కరెంట్ ప్రాసెస్ అండ్ ఫ్యూచర్ ప్రాసెస్ని విజువలైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే విజువల్ ప్రాసెస్ చూస్తే బిజినెస్ టీమ్కి కూడా క్లారిటీ వస్తుంది అండ్ డెవలప్మెంట్ టీమ్కి కూడా క్లారిటీ వస్తుంది అండ్ టెస్టింగ్ టీమ్కి కూడా క్లారిటీ వస్తుంది. సో బిఏ మాస్టరీ అకాడమీలో మేము స్టూడెంట్స్కి ప్రాసెస్ ఫ్లో ఎలా డ్రా చేయాలి, యాజ్ ఈజ్, టు బీ ప్రాసెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డ్రా.io లేదా విస్కోలో సింపుల్గా ఎలా రిప్రజెంటేషన్ చేయాలి అన్నది మేము ప్రాక్టికల్గా ట్రైన్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ ఫ్రేమ్వర్క్, స్కోప్ అండ్ కాంటెక్స్ట్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇన్ స్కోప్, వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. స్కోప్ క్లియర్గా లేకపోతే ప్రాజెక్ట్లో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అండ్ రీవర్క్ చేయాల్సి ఉంటుంది. క్లయింట్స్ ఎక్స్పెక్టేషన్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ యొక్క కాంటెక్స్ట్ డయాగ్రామ్లో మన సిస్టమ్ మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ ఎక్స్టర్నల్ యూజర్స్, ఎక్స్టర్నల్ సిస్టమ్స్, ఏపీఐస్, రిపోర్ట్స్, నోటిఫికేషన్, పేమెంట్ గేట్వేస్, అడ్మిన్ యూజర్స్ ఇలా ఎవరు ఇంటరాక్ట్ అవుతున్నారో అన్నది మనం చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పేమెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్లో కస్టమర్, బ్యాంక్ గేట్వే, అడ్మిన్, నోటిఫికేషన్ సర్వీస్, రిపోర్టింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉండొచ్చు. కానీ బిఏగా మీరు సిస్టమ్ బోర్డర్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే డెవలపర్స్ అన్నెసరీ ఫీచర్స్ని బిల్డ్ చేయరు అండ్ స్టాక్ హోల్డర్స్ కూడా ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రేమ్ 2. అండ్ కమింగ్ టు ద ఫ్రేమ్ 3. సో థర్డ్ ఫ్రేమ్ వచ్చేసి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో షార్ట్గా చెప్పాలంటే ఎఫ్ఆర్ఎస్ అంటారు. ఇది బిఏ డాక్యుమెంటేషన్లో వెరీ ఇంపార్టెంట్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ అంటే సిస్టమ్ ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అనేది మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ లాగిన్ చేయాలి, యూజర్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి, కస్టమర్ ఆర్డర్ ట్రాక్ చేయాలి, అడ్మిన్ రిపోర్ట్ డౌన్లోడ్ చేయాలి. బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, రిక్వైర్మెంట్ అనేది వేగ్గా రాస్తే అది రియల్ టైమ్ బిఏ డాక్యుమెంటేషన్ అనిపించుకోదు. సిస్టమ్ షుడ్ బి వెరీ యూజర్ ఫ్రెండ్లీ అని రాస్తే డెవలపర్కి క్లారిటీగా అర్థం కాదండి. సో టెస్టర్కి అక్కడ టెస్ట్ చేయడానికి క్లారిటీ రాదు. దానికి బదులుగా మనం ఏమని రాయాలంటే యూజర్ షుడ్ బి ఏబుల్ టు రీసెట్ ద పాస్వర్డ్ బై యూజింగ్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ ఓటీపీ వ్యాలిడేషన్ అని చెప్పి మనం క్లియర్గా రాయాలి. అప్పుడే ఆ యొక్క రిక్వైర్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో బిఏ మాస్టర్ అకాడమీలో మేము బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎఫ్ఆర్ఎస్, యూజర్ స్టోరీస్, యాక్సెప్టెన్సీ క్రైటీరియా ఇవన్నీ కూడా మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బికాస్ డాక్యుమెంటేషన్ క్లారిటీ లేకపోతే ప్రాజెక్ట్లో మిస్టేక్స్ డెఫినెట్లీ వస్తాయండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ ఫ్రేమ్.
ఫోర్త్ ఫ్రేమ్ వచ్చేసి డిసిషన్ టేబుల్ అండ్ డిసిషన్ ట్రీ. ఇది బిజినెస్ రూల్స్ని ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లో చాలా యూస్ఫుల్గా యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఎలిజిబిలిటీ, ఇన్సూరెన్స్ ప్రీమియం, డిస్కౌంట్ క్యాలిక్యులేషన్, అప్రూవల్ వర్క్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్, ఇలాంటి ఏరియాస్లో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. శాలరీ సర్టెన్ అమౌంట్ కన్నా ఎక్కువగా ఉందా, క్రెడిట్ స్కోర్ గుడ్గా ఉందా, ఎగ్జిస్టింగ్ లోన్ మనకి ఆల్రెడీ ఆ కస్టమర్కి ఉందా, కస్టమర్ ఎలిజిబుల్లా ఆర్ కస్టమర్ నాట్ ఎలిజిబుల్లా, మాన్యువల్ రివ్యూకి ఈ యొక్క కస్టమర్ డీటెయిల్స్ పంపించాలా, ఇవన్నీ కూడా మనం పారాగ్రాఫ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే జస్ట్ లైక్ ఒక డిస్క్రిప్షన్ లాగా ఏదో ఒక డాక్యుమెంట్ చేసి ఇచ్చేస్తే. బట్ డిసిషన్ టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్గా పెడితే డెవలపర్కి క్లియర్ లాజిక్ అండ్ టెస్టర్కి అక్కడ క్లియర్ టెస్ట్ సినారియో అండ్ స్టాక్ హోల్డర్స్కి క్లియర్ బిజినెస్ ఆ యొక్క రూల్ వ్యాలిడేషన్ రూల్స్ విజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ బిఏగా మీరు డిసిషన్ లాజిక్ని ప్రాపర్గా క్యాప్చర్ చేస్తే బగ్స్ రిడ్యూస్ అవుతాయి అండ్ టెస్టింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ డెవలపర్ కూడా ఈజీగా డెవలప్ చేయగలుగుతాడు అండ్ బిజినెస్కి క్లయింట్స్ కూడా అర్థమవుతుంది వాట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ అనేది. ఓకే, అండ్ ద ప్రాజెక్ట్ క్వాలిటీ కూడా ఇక్కడ మనకి ఇంప్రూవ్ అవుతుందని. దట్ ఈస్ ద ఫోర్త్ ఫ్రేమ్వర్క్. అండ్ కమింగ్ టు ద ఫిఫ్త్ ఫ్రేమ్వర్క్. సో ఫిఫ్త్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి స్టాక్ హోల్డర్ అనాలిసిస్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ బిఏ రోల్లో స్టాక్ హోల్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్లో ప్రొడక్ట్ ఓనర్ ఉంటారు, బిజినెస్ రూల్స్ ఉంటారు. ప్రాజెక్ట్లో ప్రొడక్ట్ ఓనర్స్ ఉంటారు, బిజినెస్ యూజర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, కంప్లైంట్స్ టీమ్ ఉంటుంది, డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, సపోర్ట్ టీమ్ ఉంటుంది. అందరూ సేమ్ లెవెల్లో ఇన్వాల్వ్ అవ్వరు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొందరు అప్రూవల్స్ ఇస్తారు, కొందరు రిస్క్ రేస్ చేస్తారు, కొందరు డైలీ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కొందరికి ఫైనల్ డెమో కావాలి. సో స్టాక్ హోల్డర్ మ్యాట్రిక్స్లో ఎవరు హై ఇన్ఫ్లుయెన్స్, ఎవరు హై ఇంట్రెస్ట్, ఎవరికి అప్రూవల్ మ్యాండేటరీ, ఎవరికి ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ కావాలి అన్నది మనం మ్యాప్ చేస్తాం. బిఏగా మీరు స్టాక్ హోల్డర్ని మిస్ చేస్తే రిక్వైర్మెంట్ మిస్ అవుతుంది అండ్ అన్వాంటెడ్ ఎస్కలేషన్స్ అనేవి వస్తాయి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిక్వైర్మెంట్ మిస్ అయితే మళ్ళీ అది రీవర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ అట్ దట్ సేమ్ టైం ఇక్కడ మనం కమ్యూనికేషన్ ప్రాపర్గా చేయలేదనుకోండి, దట్ కుడ్ బి రైజ్డ్ యాజ్ ఎ ఎస్కలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న బగ్ వచ్చిందండి, అది నెక్స్ట్ స్ప్రింట్లో మనం డెలివర్ చేయలేకపోతున్నాం, వెంటనే మనం స్టాక్ హోల్డర్కి చెప్పాలి, లేకపోతే దట్ కుడ్ బి కన్సిడర్ యాజ్ అన్ ఎస్కలేషన్. అందుకే మన యొక్క బిఏ మాస్టరీ అకాడమీలో స్టాక్ హోల్డర్ కమ్యూనికేషన్ లేకపోతే స్టాక్ హోల్డర్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ డేనే ఉంటుంది ఆ సెషన్. ఓకే, సో స్టాక్ హోల్డర్ కమ్యూనికేషన్, దానికి ఫాలో అప్ సెషన్స్ అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ ఎలా రాయాలి అండ్ ఎస్కలేషన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా రియల్ టైమ్ సినారియోస్తో మనం ట్రై చేయడం అనేది జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ఫ్రేమ్వర్క్. సో గ్యాప్ అనాలిసిస్. ఇక్కడ గ్యాప్ అనాలిసిస్కి చాలా నేమ్స్ ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఈజ్ వర్సెస్ టు బీ అంటారు, లేకపోతే కరెంట్ స్టేట్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ స్టేట్ అంటారు, లేకపోతే కరెంట్ స్టేట్ వర్సెస్ ప్రపోజ్ స్టేట్ అని ఇలా చాలా విధాలుగా పిలుస్తారు. ఇది రియల్ టైమ్ బిఏ వర్క్లో డైలీ యూజ్ఫుల్ అయ్యే కాన్సెప్ట్ అండి. యాజ్ ఈజ్ అంటే కరెంట్ ప్రాసెస్ ఎలా ఉంది అండ్ టు బీ అంటే ఫ్యూచర్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. సో ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్నే మనం గ్యాప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ప్రాసెస్లో ఎంప్లాయ్ లీవ్ రిక్వెస్ట్ ఈమెయిల్ పంపుతున్నాడు, మేనేజర్ మాన్యువల్ అప్రూవల్ చేస్తున్నాడు, హెచ్ఆర్ ఎక్సెల్లో అప్డేట్ చేస్తున్నారు. ఇది యాజ్ ఈస్లోకి వస్తుంది, లేకపోతే కరెంట్ ప్రాసెస్లోకి వస్తుంది. టు బీలో ఎంప్లాయ్ పోర్టల్లో లీవ్ అప్లై చేస్తున్నాడు అండ్ మేనేజర్ సిస్టంలో అప్రూవ్ చేస్తున్నాడు, హెచ్ఆర్ సిస్టంలో ఆటో అప్డేట్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఆటో ట్రిగర్ అవుతుంది. నౌ గ్యాప్ ఏంటి? ఆటోమేషన్ కావాలి, అప్రూవల్ ఫ్లో కావాలి, నోటిఫికేషన్ కావాలి, ఆడిట్ ట్రయల్ కావాలి. యాజ్ ఏ బిఏగా మనం గ్యాప్ అనాలిసిస్ చేయగలిగితే బిజినెస్ ప్రాబ్లం నుంచి ప్రాపర్ రిక్వైర్మెంట్ మనం కన్వర్ట్ చేయగలుగుతాం. అంటే ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి, మనకి కస్టమర్ కోరుకుంటుంది ఏంటి, ఇక్కడున్న దాని నుంచి మనం కస్టమర్ అడుగుతున్న దాని దగ్గరికి వెళ్ళడానికి మనం మధ్యలో చేయవలసిన వర్క్ ఏంటి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ a gap analysis. So I hope you get it, understand clear. Okay, so let's move on to the next, that is seventh framework. Seventh framework వచ్చేసి యూస్ కేస్ అండ్ సినారియో మోడలింగ్. ఫ్రెండ్స్, యూస్ కేస్ అంటే యూజర్ సిస్టమ్తో ఏ గోల్ అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాడు అన్నది ఇక్కడ మనం చెప్పాలండి. సో ఎప్పుడైనా సరే యూస్ కేస్ అండ్ సినారియో మోడలింగ్లో 3 ఉంటాయి. సో మన యొక్క క్యారెక్టర్, యాక్టర్ ఎవరు, అండ్
అక్కడ సిస్టమ్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద గోల్ వీఆర్ గోయింగ్ టు అచీవ్. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ ప్లేసెస్ ఎన్ ఆర్డర్ అండ్ అడ్మిన్ approves a refund. User downloads the invoice and employees applies the leaves. బట్ బీఏగా మనం ఓన్లీ హ్యాపీ పాత్ మాత్రమే థింక్ చేయకూడదు. ఒకవేళ మీరు కానీ హ్యాపీ పాత్ ఒక్కటే చెప్పారనుకోండి, మీరు రియల్ టైంలో వర్క్ చేయలేదు అన్నట్టు ఉంటుంది. సో యూ నీడ్ టు సే ద ఫెయిల్డ్ పాత్ ఆల్సో. సో నార్మల్ ఫ్లో, ఆల్టర్నేటివ్ ఫ్లో, ఎక్స్పెక్టేషన్ ఫ్లో అన్నీ కూడా థింక్ చేయాలి. పేమెంట్ సక్సెస్ అయితే ఏమవుతుంది, పేమెంట్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇన్వెంటరీ నాట్ అవైలబుల్ అయితే ఏమవుతుంది, రీఫండ్ రిక్వెస్ట్ వస్తే ఏమవుతుంది, యూజర్ రాంగ్ డాటా ఎంటర్ చేస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా సినారియోస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ పర్ఫెక్ట్గా చేశాడు, సో యూ నీడ్ టు షో దట్ యువర్ ఎంట్రీ లేకపోతే రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎర్రర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్ దగ్గర ఒక క్యారెక్టర్ అనేది ఎంటర్ చేశాడు. సో యూ ఎంటర్డ్ ఏ రాంగ్ క్యారెక్టర్ అని చెప్పి అక్కడ మనం ఆ ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. సో దిస్ ఈజ్ వేర్ అవర్ రియల్ జాబ్ విల్ ఎంటర్ ఇన్ టు ద పిక్చర్. సో యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా మీరు సినారియోస్ థింక్ చేయకపోతే డెవలపర్ కంప్లీట్ చేయడు. డెవలపర్ ఎప్పుడైతే కంప్లీట్ చేయడో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క గ్యాప్స్ అనేవి బయటపడతాయి. దట్ ఈజ్ వై యూస్ కేస్ అండ్ సినారియో మోడలింగ్ అనేది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 8th ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ రూట్ కాజ్ అనాలిసిస్. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు ఏదో చెప్తున్నారులే అని అనుకోవచ్చు, బట్ ఇవే మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ఈ 10 ఫ్రేమ్వర్క్స్లో ఒక్క క్వశ్చన్ కాదు, 2 క్వశ్చన్స్ లేకుండా ఏదో ఒక ఫ్రేమ్వర్క్ నుంచి 2 క్వశ్చన్స్ లేకుండా మీకు ఏ ఇంటర్వ్యూ కూడా యూ కాంట్ కంప్లీట్ అన్ ఇంటర్వ్యూ. కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి, నేను ఈరోజు చెప్తున్నా. సో ఎందుకోసమంటే కొంతమందికి తెలియదు కాబట్టి ఏదో చెప్తున్నారులే, ఈ ఫ్రేమ్వర్క్స్ ఏముంది, రూట్ కాజ్ అంటారు, ఎనాలిసిస్ అంటారు, యూస్ కేస్ అంటారు అని అనుకుంటారు. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు దిస్ బిజినెస్ అనలిస్ట్ కెరియర్ వెరీ సీరియస్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ అండి. మనం మనసు పెట్టడమే లేట్. ఓకే, సో 8th ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఈ రూట్ కాజ్ అనాలిసిస్. సో ఇక్కడ మనం 5 వైస్ అనేది చెక్ చేస్తామండి. బీఏకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టాక్ హోల్డర్స్ రిపోర్ట్ రాంగ్గా వస్తుంది అని చెప్తే వెంటనే రిపోర్ట్ ఫిక్స్ చేయండి అని చెప్పడం బీఏ మెచ్యూరిటీ కాదు. ఫస్ట్ వై అని అడగాలి. వై రిపోర్ట్ ఈజ్ రాంగ్, డాటా రాంగ్ వస్తుందా, వై డాటా రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, సోర్స్ సిస్టంలో మ్యాపింగ్ ఏమైనా ఇష్యూ ఉందా, అక్కడ మ్యాపింగ్ ఇష్యూ ఎందుకు ప్రాబ్లం అయింది, న్యూ ఫీల్డ్స్ యాడెడ్ బట్ ఇంటిగ్రేషన్ అప్డేట్ చేయలేకపోతుందా, వై ఇంటిగ్రేషన్ అప్డేట్ ఈజ్ అగైన్ ఎ ప్రాబ్లం. సో చేంజ్ కమ్యూనికేషన్ మిస్ అయ్యిందా, లేకపోతే ఎక్కడైనా సింక్రనైజేషన్ కుదరట్లేదా. సో ఇలా మనం 5 వైస్ ద్వారా సర్ఫేస్ లెవెల్ సింటమ్స్ నుంచి యాక్చువల్ రూట్ కాజ్ వరకు వెళ్తాం. సో బీఏగా మీరు రూట్ కాజ్ ఐడెంటిఫై చేయగలిగితేనే టెంపరీ ఫిక్స్ కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు సజెస్ట్ చేయగలుగుతారు. అండ్ టీమ్ ఆల్సో ఫెల్ దట్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ద సిస్టమ్ ఈస్ వర్కింగ్ ఫైన్, దీని ఏదైనా ప్రాబ్లం వస్తే రూట్ కాజ్ అనేది పట్టుకుంటాడు అన్నది మనకి యాజ్ అ బిజినెస్ అనలిస్ట్గా దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్న ఇంపాక్ట్ మనం టీంలో కూడా క్రియేట్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వేర్ ఎ బీఏ బికమ్స్ వాల్యుబుల్ ఇన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడే మన యొక్క వాల్యూ అనేది తెలుస్తుందండి. అండ్ ఫైనల్గా 9th ఫ్రేమ్వర్క్ వచ్చేసి, అండ్ ఇక్కడ మనం 2 ఫ్రేమ్వర్క్స్ కవర్ చేద్దాం, దట్ ఈజ్ మాస్కో ప్రయారిటైజేషన్. అండ్ 10th ఫ్రేమ్వర్క్ వచ్చేసి డాటా డిక్షనరీ అండ్ ఎంటిటీ మ్యాపింగ్ ఫ్రేమ్వర్క్. సో మాస్కో అంటే బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఎక్స్టెండెడ్ థింగ్, ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా వేరే చోట నేను కవర్ చేస్తాను, బట్ యాజ్ అ ఫ్రేమ్వర్క్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో మాస్కో అంటే మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్. ప్రాజెక్ట్లో అన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తాయి, బట్ ఎవ్రీథింగ్ కెనాట్ గోస్ ఇన్ ద ఫస్ట్ రిలీజ్. యాజ్ ఎ బీఏగా మనం ప్రయారిటీస్ అనేవి క్లియర్గా ఉంచుకోవాలి. మస్ట్ హ్యావ్ అంటే అది ఖచ్చితంగా ఉండాలి, అండ్ షుడ్ హ్యావ్ అది ఉండాలి, ఇంపార్టెంట్ అంటే ఇంకా మ్యాండేటరీ అన్నట్టు కాదు. కుడ్ హ్యావ్ అది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. వోంట్ హ్యావ్ అంటే అది నెక్స్ట్ స్ప్రింట్కి కూడా మనం పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే మూవ్ చేయొచ్చు.
సో దట్ ఈస్ వాట్ ద మాస్కో టెక్నిక్స్. దాన్ని ఇంకా మనం ఇన్ డీటెయిల్గా ఎలాబొరేట్గా నెక్స్ట్ ప్రయారిటీ టెక్నిక్లో లేకపోతే ప్రయారిటైజేషన్లో మాట్లాడుకుందాం. అండ్ కమింగ్ టు ద డాటా డిక్షనరీ. సో ఇక్కడ డాటా డిక్షనరీ అంటే ఎవ్రీ ఫీల్డ్ మీనింగ్, సోర్స్, ఫార్మేట్, వ్యాలిడేషన్, ఓనర్ క్లియర్ చేయడం. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, ఈమెయిల్ మ్యాండేటరీనా, ఆర్డర్ స్టేటస్ వాల్యూ ఏంటి, పేమెంట్ స్టేటస్ సోర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేయాలి. సో దిస్ ఈజ్ వేర్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎంటిటీ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ డెవలపర్ అనేవాడు ఓకే ఇవన్నీ కూడా ఈ డేటాబేస్లో దీనికి మ్యాప్ చేయాలి, ఈ ఫీల్డ్కి ఇక్కడికి డేటా వెళ్తుంది అన్నది మనం డేటా ఇచ్చినప్పుడు ఆ డెవలపర్స్ ఆ డేటాబేస్ టీమ్ అనేది అది ప్రాపర్గా వర్క్ చేయగలుగుతారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద 10 frameworks that is very much important for the every business in the current IT market. ఓకే, సో ఈ 10 frameworks నేర్చుకుంటే మీ బిఏ థింకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ డే టు డే లైఫ్ వర్క్ ఇన్ ద బిజినెస్ అనలిస్ట్ కెరియర్. సో బిఏ మాస్టరీ అకాడమీలో మేము థియరీ మాత్రమే కాకుండా రియల్ టైం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్స్తో జీరాలో అజర్ బోర్డ్లో మీ యొక్క వర్క్ అనేది క్రియేట్ చేసి రియల్ టైంలో ట్రైన్ చేయడం జరుగుతుంది. All like user stories, acceptance criteria, BRD, FRD, UAT, and stakeholder management, stakeholder communication, and job assistance కోసం resume preparation, LinkedIn build, and mock-up interviews, and how to build a Naukri profile. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కానీ సీరియస్గా బిజినెస్ అనలిస్ట్ కెరియర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ బిజినెస్ అనలిస్ట్ కెరియర్ అనుకుంటే సో ఫుల్ లైవ్ ట్రైనింగ్ కోసం కింద మేము మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ కీప్ ఇట్ ఇన్ ద కామెంట్ ఆల్సో. జాయిన్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అంటే వాట్ ఈస్ ద కరిక్యులం, హౌ మెనీ డేస్ వీఆర్ గోన్ ట్రైన్, ఇది ఎన్ని డేస్ ప్రోగ్రామ్, అండ్ వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్, అవన్నీ కూడా అండ్ వాట్సాప్ గ్రూప్లో మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.